కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలార ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ గా తమ విధులు నిర్వహించిన బండ్రపల్లి కుసుమ కుమారి పదవి విరమణ సందర్భంగా గురువారం వినాయక ఫంక్షన్ హాల్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో వావిలార ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరుణ, ఎంఎల్హెచ్పి డాక్టర్స్ మరియు వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. 30 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ జిల్లాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఆమె అందించిన వైద్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరుణ, ఎంఎల్హెచ్పి డాక్టర్స్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ ఆమెతో బాగానే నేర్చుకున్నారు. ఎందుకంటే ఇక ముందు అటువంటి అంతకంటే ఇంకా మంచి వాళ్ళు రావచ్చు, లేకపోతే హింసించే వాళ్ళు కూడా రావచ్చు. అయితే ఎప్పుడు హింసను అనుభవిస్తామో అది మనకు మొదటి అనుభవం. ఎందుకంటే ఇంకొకరు అట్లా బాధపడకుండా మనం కూడా ఇంకైనా రిపోర్ట్ చేసుకొని వాళ్ళకు మాట్లాడే విధానం కూడా మనం చేంజ్ అవుతాం, మన యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది కదా. ఎంత లేట్గా వచ్చినా కూడా ఏదో ఆమె కాంపోయింగ్గా వచ్చి వెళ్ళిపోయింది, మనకైతే ఇబ్బంది కలిగించలేదు, ఆమె కూడా ఇబ్బంది పడలేదు. కానీ ఈ సందర్భంగా పాప సుమలతో కూడా మన ఎవరు సంపూర్ణ గుర్తు చేసుకుని రాత్రి కూడా నవ్వుకున్నారు పాప. అయితే అది గౌరవమైన పదమే, మనం అందరు రెస్పెక్ట్గా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళ సర్వీస్ వాళ్ళ మంచిగుణం ఏందో తెలిసే లోపే రిటైర్ అయిపోతున్నారు. అందుకోసం మోదీ సార్ కూడా ఇప్పటి నుంచి ఇంకా కొంచెం పీస్గా పోవాలి సార్ మీరు. ఎందుకంటే తొందరగా అయిపోతే బాధ అనిపిస్తుంది. మనం ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. లైఫ్ అనేది గుడ్డిగా సోలోగా ఏదో ఇంట్లో ఉన్నానా వెళ్ళినా అన్నట్టు ఉండదు. సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఎ గుడ్ యాక్టివిటీ. మన పర్సనల్ కావచ్చు, ఇప్పటి వరకు మనం వర్క్, మన పిల్లలు, మన ఫ్యామిలీ అనుకుంటా కదా. తర్వాత మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవాలి. మనకున్న హ్యాబిట్స్ కావచ్చు, మనకున్న కోరికలు కావచ్చు, పర్సనల్ కొన్ని మనం రిటైర్మెంట్కి ముందు మనకున్న బాధ్యతల వల్ల కొన్ని తీర్చుకోలేకపోవచ్చు. ఇవాళ ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఇంకా వేరే, ఎందుకంటే ఎన్నో కోరికలు ఉంటాయి. కొంతమందికి ఉన్నప్పుడు ఒకరికి 15,000 చీరనే కొనుక్కోవాలంటే ఆ
చెప్తున్నా. ఒక 15-20,000 శారీ కొనుక్కోవాలనుకున్నారు. ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల మనం లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు తర్వాత కొనుక్కుందాం, రిటైర్మెంట్ కదా, కొనుక్కోండి, ఏం పని, ఒక చీర కొనుక్కోండి చాలు. అట్లాంటి చిన్న చిన్న కోరికలు ఏవైనా కూడా మాట్లాడుతూ అనుకుంటున్నాను. నాకు సొంత అక్క లేకుండా కానీ నన్ను శ్యామలక్క, ఈ అక్క, సుజాతక్క, పిల్లలు నా సొంత పిల్లల కంటే ఎక్కువ. అక్క కూడా నాకు సొంత అక్క కదా. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అక్కను, చెల్లెమే. నేను ట్రైనింగ్ అయినప్పుడు మేమిద్దరం ఒకే కాడ చేసినాము నారాయణపూర్లో. అప్పుడు అసలు నేను ఏం ఎంతో మాట్లాడాలనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం మాట్లాడలేకపోతున్నాను. నాకు మాట రాలేదు. ప్లీజ్ అక్క, ఎక్కడున్నాను? ఆయుష్ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. మమ్మీని చాలా మంచిగా చూసుకోండి నాన్న, మీరే మమ్మీని చూసుకోవాలి. ఇక నేను ఎప్పుడప్పుడు చూస్తుంటాను. అక్క, నువ్వేం టెన్షన్ పడవద్దు, జాగ్రత్తగా. నేనేం మాట్లాడలేకపోతున్నా, సారీ.